హాయ్ అండి. ఈరోజు వీడియోలో స్నాక్ రెసిపీ పంచదార కొమ్ములు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు మైదా పిండిని తీసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ, పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్లు వేడివేడి నూనెని వేసి మొత్తం కలిసేలాగా మిక్స్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్నైతే వృధా కానివ్వను. ఈ నూనె అంతా పిండిలోకి కలిసే విధంగా మిక్స్ చేయండి. కలుపుకున్న తర్వాత చేత్తో ముద్ద చేస్తే ముద్ద అవ్వాలి. ఆ ముద్ద కూడా గట్టిగా ఉండాలి. ఆ తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా ముద్ద చేసుకోవాలి. సాఫ్ట్గా ముద్ద చేసుకున్న పిండికి 20 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి. ఇరవై నిమిషాల తర్వాత పిండి నానుతుంది, మృదువుగా అవుతుంది. ఇప్పుడు ఈ పిండి ముద్దని బాగా మద్దన చేయండి. ఇప్పుడు కొద్దిగా మైదా పిండిని చల్లుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేయండి.
ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ పాటి మందంగా చేసుకోవాలి. ఇప్పుడు కొమ్ముల కింద వీటిని కట్ చేసుకోవాలి. అన్నీ ఒకే సైజు వచ్చేలాగా కట్ చేసుకోవాలి. వేడిగా ఉన్న నూనెని లో ఫ్లేమ్లోకి టర్న్ చేయండి. మనం చేసిన కొమ్ముల్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. నూనెలోకి వేసిన కొమ్ములన్నీ పైకి తేలాక మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేయండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరొక కడాయిలో ఏ కప్పుతో అయితే మైదా పిండిని తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు పంచదారని వేసుకోండి. ఇందులో పావు కప్పు వాటర్ని యాడ్ చేసి పాకాన్ని రానివ్వండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేయండి. మొత్తం కలిసేలా మిక్స్ చేస్తూ పాకాన్ని రానివ్వండి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి మిక్స్ చేయండి. యాలక పొడి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇలా ముదురు తీగ పాకం రావాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేయించిన కొమ్ములన్నీ వేసి పాకం కొమ్ములకు పట్టేంత వరకు మిక్స్ చేయండి. ఒక్కసారి మిక్స్ చేశాం కదా అని వదిలేయకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. పూర్తిగా చల్లారేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. పూర్తిగా చల్లారాక ఇలా పంచదార లేయర్తో అచ్చం స్వీట్ షాప్లో లాగా
టేస్ట్ అయినా స్ట్రక్చర్ అయినా ఒకేలా వస్తాయి. అంతేనండి, సింపుల్గా టేస్టీగా చేసుకునే పంచదార కొమ్ములు తయారు. ఏంటి, నచ్చిందా? ట్రై చేస్తారా? ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.